ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం సేవ చేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజలు వారిని ఏరుకోరి ఎన్నుకుంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో వార్డు నెంబర్ కాంచి మొదలు పెడితే జడ్పీటీసీ దాకా వాళ్ళు ఎక్కడో ఉండి ఏతులు కొడుతుంటారు. తీరా ఎలక్షన్ రాగానే నేను పోటీ చేస్తా అని చెప్పి కొన్ని డబ్బులు తీసుకొచ్చి డబ్బులు చల్లి గెలిచే ప్రయత్నం చేస్తారు. ప్రజలారా, మీరు ఒకటి ఆలోచించండి. ప్రజాప్రతినిధి అంటే గ్రామంలో ఉండాలి. సర్పంచ్ అయితే, ఎంపీటీసీ ఎంపీపీ అయితే ఆ పరివాహక ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలి. కానీ అలా ఉండరు. ఇక్కడ ఏతులు కొడతారు, పోయి ఎక్కడో టౌన్లో సిటీలలో ఉంటారు. ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే మనకు ప్రయోజనాలు ఉండవు. దయచేసి మిత్రులారా, ప్రజలారా, మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా మనం ఏరుకోరి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నామంటే మనకు, మన పిల్లలకు, ఆ గ్రామానికి, ఆ మండలానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈయన యాన్నో ఉంటాడు, జిల్లా కేంద్రంలో లేకుంటే రాష్ట్ర కేంద్రాలలో లేకుంటే ఇంకెక్కడెక్కడ ఉంటాడు. కానీ ఈయనకు ఒక పరపతి కావడం కోసం, ఈయన సంపాదన కాపాడడం కోసం, ఇంకా అత్యధికంగా సంపాదించుకోవడం కోసం, ఒక హోదా కోసం ఈయన సర్పంచో, ఎంపీటీసో, ఇంకా తదితర జడ్పీటీసీ వరకు పోటీ చేస్తుంటాడు. మీరు అందుకనే ప్రజలారా, మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే మంచిది. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేయకండి దయచేసి. ప్రజలలో ఉన్న వ్యక్తులకు ఓట్లేయండి. సపోజ్ ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర పోటీ చేసిననుకో సర్పంచ్గా, ఇతను ప్రజలలో ఉండి ఎన్ని సమస్యలు తీర్చిండు, ఆ గ్రామంలో అభివృద్ధి బాటలో నడవడానికి ఏమేమి రూపకల్పన చేసిండు, వాటిని అమలయ్యే పరిస్థితులు తీసుకొచ్చిండు, అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు పోయిండు, ఏమేమి చేసిండు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి వాళ్ళకు ఓట్లు వేయవలసిన అవసరం ఉంది. ఎక్కడో ఉంటాడు, ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్గా గెలుస్తాడు, ఈయనకు ఓటేస్తే ఏమి లాభం అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. ఈయన యాన్నో ఉండి పోటీ చేస్తుంటే అది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఆలోచించి మంచి వ్యక్తులకు, ప్రజలలో ఉండే వ్యక్తులకు, సమస్యలను తీర్చే వ్యక్తులకు, ఇప్పుడున్న నేటి యువతకు ఉపయోగపడే వ్యక్తులకు, ఇటువంటి వ్యక్తులకు ఓటేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇది అన్ని గ్రూపులలో వేస్తాను. ప్రతి గ్రామానికి ఉపయోగపడే విషయం ఇది. దయచేసి మీరందరూ కూడా ఆలోచిస్తే మంచిది. యాన్నో ఉండి నేను ఇక్కడ పోటీ చేస్తాను ఆయనకు ఓటేయకండి దయచేసి. ఆయన ప్రజలలో ఉన్నాడా, ప్రజా సమస్యలు తీర్చిండా, మళ్ళీ చెప్తున్నాను, ప్రజా సమస్యలు తీర్చిండా, గ్రామానికి అభివృద్ధి బాటలో పోయే విధానాలు ఏమన్నా సూచించిండా, ఆయన ఎక్కడ ఉపయోగపడ్డాడు, ప్రజలకు ఉపయోగపడేవాడైనా, ఇవన్నీ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఒక సర్పంచ్గా ఎన్నుకోవాలంటే ఆయన ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు అవుతాడు. ఆ ప్రథమ పౌరుడు ఈయన ముందుండి ప్రజలందరినీ వెనకేసుకొని సమస్యలను తీర్చగలిగే అంత సామర్థ్యం అతనికి ఉన్నదా, మీరు ఆలోచన చేయాలి. లేని ఎడల భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. గ్రామం మొత్తం వెనకబడిపోద్దు. 10-20 సంవత్సరాలు వేస్ట్ గాలని ఎన్నుకోకండి దయచేసి. మంచోనికే ఓటేయండి, మంచోన్ని గెలిపించుకోండి. చాలా మంచి పద్ధతి అది. ఎందుకంటే అతను గ్రామంలో ఉండాలి, జడ్పీటీసీ అయితే మండలంలో ఉండాలి. అటువంటి వ్యక్తులకే మనం ఓటేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పెద్ద పెద్ద మేధావులు కూడా ఇదే విషయాలు చెప్తున్నారు. మీరు ఆలోచన చేయట్లేరు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఒక 500,000 రూపాయలు ఇవ్వగానే ఓటేస్తున్నారు. అందుకనే మన గ్రామం వెనకబడిపోతుంది. ఉపాధి దొరకట్లేదు, అభివృద్ధి కావడం లేదు, స్కూళ్ళు మంచిగా లేవు, ఆఫీసులు మంచిగా ఉండవు, అధికారులు సరిగా రారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కరెక్ట్ లేరు. ప్రజాప్రతినిధులు కరెక్ట్ ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మీరు ఇది ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.